అందరికీ నా నమస్సులండి. అందరూ ఏం చేస్తున్నారు? ఎలా ఉన్నారు? బావున్నారండి? అందంగా, ఆనందంగా, ఆరోగ్యంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మా నాన్న ఆశీస్సులతో శ్రీ ప్రభా ఛానల్‌కు స్వాగతమండి. మేము బావుండాలని, మీరు అంతకన్నా బావుండాలని ఆ భగవంతుడిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ ఈరోజుటి వీడియో ప్రారంభించుకుందామండి. మొట్టమొదటిసారిగా నా వీడియో చూస్తుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నా వీడియోలు మీకు చేరుతాయండి. అలాగే వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈరోజు సోమవారం అండి. భూదేవి తల్లికి ఇలా అందమైన ముగ్గు వేసుకొని పసుపు కుంకాలతో అలంకరించుకున్నానండి. ఏవండి, ఏ రోజు ఉండే పనులేనండి. క్రితం రోజు మనం అనుకోమండి, మరుసటి రోజు ముఖ్యమైన పనులు మనకి తటస్థపడతాయి. అలాగే అనుకోని పనులు ఎదురవుతాయి. కానీ ప్రతిరోజు మాత్రం మన కర్తవ్యాన్ని, మన డ్యూటీని మనం తప్పకుండా చేసుకోవాల్సిందేనండి. కాకపోతే ఒక అరగంట ముందే లేచి మన పనులు మనం చేసుకోవాలండి. ఈరోజు వైకుంఠపురం దగ్గర తెనాలి వెళ్ళాల్సి వస్తుందండి. మా వారు నేను కలిసేసి మా ఫ్రెండు కొడుకుది పప్పు భోజనాలన్నమాట, పప్పు అన్నాలన్నమాట. అందుకోసం అని చెప్పేసి సోమవారం అనమాట. ఇక ఈరోజు కొంచెం ఎర్లీగానే లేచామండి. లేచేసి బయట ఊడ్చి కళ్ళాపు చల్లి ఇలా అందమైన ముగ్గు వేసుకొని తర్వాత స్నానాది కార్యక్రమాలు పూర్తి చేసుకొని భగవంతుడి దీపారాధన చేసుకున్నానండి. అలాగే ఈ 2 పనులు మనకి ముఖ్యమైన పనులు. మన పని మనం పూర్తి చేసుకొని బయటపడాలండి. మన కర్తవ్యం మనం చేసుకోవాలి కదా, తర్వాతే బయట పనులు. కానీ కాస్త ముందుగా ఎర్లీగా లేచి మన పనులు కంప్లీట్ చేసుకోవాలండి. సోమవారం అంటే విశేషమైన రోజు, మాకు పండుగేనండి. ఇంకా భగవంతుడికి పాలు ప్రసాదంగా పెట్టుకున్నానండి. ఈ విధంగా భగవంతుడిని అలంకరించుకొని తెల్ల జిల్లేడు మాలను మా వారు గుచ్చారు, అలంకరించుకొని దీపారాధన చేసుకున్నానండి. ఈశ్వరుడికి, మహాదేవుడికి ఏ రోజు ఉండే పనులేనండి. ఇంకా బయటికి వెళ్ళాల్సిన రోజు ఇంకొంచెం ఎర్లీగా లేచి మన పనులు కంప్లీట్ చేసుకుంటాం అనమాట. భగవంతుడికి భక్తి శ్రద్ధలతో పూజ చేసుకున్నానండి. హర హర శంకర భక్తవ శంకర జయ జయ శంకర శివ శివ శంకర. హర హర శంకర భక్తవ శంకర జయ జయ శంకర శివ శివ శంకర. హర హర శంకర భక్తవ శంకర జయ జయ శంకర శివ శివ శంకర. ఈ వీడియో వచ్చేసి సోమవారం రోజు వీడియోనండి. ఇక తర్వాత వీడియోనండి, నేను బ్యాగ్స్ అవి చూపించే వీడియో 2 రోజుల క్రితం తీసి పెట్టానండి. ఆ వీడియో ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నానండి. ఇక యజుర్వేదం, సామవేదం, అధర్వణ వేదం, వేదాలు 4 ఉన్నాయి కదా, అవి చదువుకుంటున్నాను. ఇవ్వండి నేను తయారు చేసినవి అనమాట. నేను కుట్టనివి ఇవన్నీ కూడాను, బ్యాగ్స్ అనేవి. ఇవన్నీ మీతో కూడా షేర్ చేయదలుచుకున్నాను, మీకు చూపించదలుచుకున్నానండి. ఇవ్వండి మా నాన్నగారి ఫ్రెండ్స్ సోఫా మ్యానుఫ్యాక్చరింగ్ ఉన్నారనమాట. మా నాన్నగారు బ్రతికున్నప్పుడు అనమాట, హైదరాబాద్లోనమాట. వాళ్ళకి తెలిసిన వాళ్ళు అనమాట. అయితే వాళ్ళ సోఫా మ్యానుఫ్యాక్చరింగ్ అనమాట. చిన్న చిన్న షీట్స్ ఉండేయండి. వాళ్ళు ముందుగానే చక్కగా షీట్స్ అనేవి శాంపిల్ షీట్స్ ఉంటాయి అన్నమాట. ముందు శాంపిల్స్ వస్తాయి అన్నమాట వాళ్ళకి. అలా వచ్చినప్పుడు శాంపిల్స్ చాలా పక్కన ఉంటాయి అన్నమాట. మా నాన్నగారికి నచ్చినవి తీసుకొచ్చేవాళ్ళు అనమాట. తీసుకొచ్చేసి నాకు ఇచ్చేవాళ్ళు అనమాట. కొన్నేమో తను ఇలా కుట్టించుకునేవాళ్ళు, బ్యాగ్లు అలా పర్సులు, బ్యాగ్లు ఇలా కుట్టించేవాళ్ళు. నేనే ఇంట్లో ఇలా శాంపిల్స్ తీసుకొస్తే నేను మిషన్ మీద ఇలా కుట్టానండి. ఇవి సోఫాలకి, మరి మళ్ళీ కర్టన్స్కి అలా వస్తాయి కదా, చాలా వెరైటీస్ వచ్చాయంటండి. ఇదిగోండి నేను ఇలా ఈ జిప్స్ అవి నేను తీసుకొచ్చుకొని ఇలా కుట్టానమాట. పర్స్ అనేది చూసారా, ఇది వచ్చేసి మామూలుగా లాకేనండి. ఇది చైన్ ఉంటే వెంకటేశ్వర స్వామి చైను ఇలా పెట్టేసి అనమాట, అందంగా ఉంటుందని చెప్పేసి. ఇదిగోండి లోపల ఇలా 1, 2, 3 అరలు వచ్చేసరికి ఇలా కుట్టానమాట. చూసారా చక్కగా, ఎంత చక్కగా ఉందో. ఇలా జిప్పేసి కుట్టానమాట. అందంగా చూసారా, ఇలా అన్నమాట. వాళ్ళకి శాంపిల్స్ వస్తాయండి. శాంపిల్స్ వస్తే అవి సోఫాస్కి వాటికి పీసెస్ వస్తాయి అన్నమాట, ముక్కలు. ఇదిగోండి చక్కగా
ఇలా జిప్పులు తీసుకొచ్చుకొని, జిప్ వచ్చేసి 15 రూపాయలే ఇవ్వనండి. చిన్న చిన్న జిప్స్ ఉంటాయి కదా, ఈ చిన్న జిప్స్ ఇలా తీసుకొచ్చుకొని నేను కుట్టానమాట అందంగా. చేతిలో మనకి పర్సులు, చిన్న చిన్న పర్సులు ఉంటాయి అందంగా. ఇదిగోండి, ఇది గోల్డ్ కలర్ అనమాట. మనం స్పెడ్స్ అది పెట్టుకోవచ్చు చక్కగా, మళ్ళీ మనీ పెట్టుకోవచ్చు అండి. ఇదిగోండి, 2 లోపల ఇలా అరలేసేసి చక్కగా ఇలా కుట్టానమాట. ఇలా గోల్డ్ పూస్తుంటే చిన్నది ఇలా అట్రాక్షన్గా ఇలా చూసారా. మన స్పెడ్స్ పెట్టుకోవడానికి, మళ్ళీ డబ్బులు పెట్టుకోవడానికి నైస్గా చేతిలో ఉంటుందని. దీనికి పోయిందండి, ఈ జిప్ అనేది పోయిందిలేండి, చిన్నది ఇలా అనమాట. ఇదిగోండి, ఇదేమో ఇది ఒక మోడల్గా ఇట్లా కుట్టాను, నిలువుగా కుట్టాను. చిన్న గజ్జి ఒకటి పెట్టేస్తాను అనమాట. ఇదిగోండి, చూసారా, చిన్న గజ్జి ఒకటి ఉంటే ఈ గజ్జలు పెట్టాను అనమాట. వెరైటీగా మనము తయారు చేసుకుంటూ ఉంటుంటే అవే ఆలోచనలు వస్తాయండి, థింకింగ్ అనేది వస్తుంది అనమాట. ఇదిగోండి, ఇదొకటి అనమాట. ఈ లోపల వచ్చేసేసి మన కవర్ ఉంటుంది కదా, ఈ వైట్ కవరు, మనకి రైస్ కవర్స్ వస్తాయి కదా రైస్కి, ఆ కవర్స్ వేసి లోపల కుట్టాను అనమాట కొన్నిటికి. ఇవ్వండి, ఇలా జిప్స్ వేసేసి చక్కగా ఇలా కుట్టేసేసాను. కొన్ని జిప్స్ ఫెయిల్ అయినాయిలేండి, ఇలా అనమాట. చక్కగా లోపల ఆర్లు పెట్టేసి కుట్టాను. ఇదిగోండి, ఇదేమో క్లాత్ అండి, మామూలుగా మనం కాటన్ క్లాత్ అనమాట. మన ప్యాచ్ వర్క్ ఉంటుంది కదా శారీస్కి, వాటికి వస్తుంది కదా, బ్లౌజెస్కి, డ్రెస్సెస్కి వచ్చేసింది కదా, ఇది చక్కగా ఇలా కుట్టేసాను అనమాట. ఇదిగోండి, ఇలా గజ్జలు వేసాను, చూసారా నీట్గా ఎలా ఉన్నదో, అందంగా ఉంది కదా. ఖాళీగా ఉండనండి, ఏదో ఒకటి చేస్తూ ఉంటాను అనమాట. ఇదిగోండి, ఈ పర్సు చూసారా, ఇదిగోండి చక్కగా. ఇదిగోండి, లోపల కూడా క్లాత్ చూసారా ఎలా ఉందో. ఇదిగోండి లోపల, ఇదిగోండి లోపల ఇంకొక జిప్పు కూడా వేసి కుట్టాను అనమాట. ఇదిగోండి, ఇదిగోండి అందంగా. ఇదిగోండి, దీనికేమో ఇలా బటన్ సిస్టమ్ ఇలా పెట్టాను అనమాట. బటన్ పెట్టేసుకుని వైట్ది అనమాట. చక్కగా ఇలా ఈ ఫ్లవర్స్, ఈ 2 సింబల్స్ లాగా ఇలా పెట్టేసి, సింబల్స్ లాగా లవ్ సింబల్స్ లాగా ఇలా పెట్టేశాను. మన చేతిలో ఉంటే అందంగా చక్కగా ఉంటుంది కదా వైట్ దగ్గర అన్నమాట. ఇది చాలా రోజులు, ఇది ఎప్పుడు వాడేదండి, నేను డైలీ వాడుతూ ఉంటాను అనమాట. పెద్ద పర్సు ఇలా వాడుతూ ఉంటాను అనమాట. ఇదిగోండి, ఇది పెద్ద, ఇదిగోండి, ఇది కూడా క్లాత్ అనమాట, నేను కుట్టాను అనమాట. చూసారు, ఇవి వచ్చేసేసి చిన్న చిన్న ఉంటాయి కదా అమ్మాయి బ్యాడ్జీలు, వీటికి ఉంటాయి కదా అండి, అవి తీసేసి, ఈ కొక్కేలు అనేవి తీసేసి ఇటు సైడ్ ఇలా వేసేసి ఇలా హ్యాంగ్ చేసుకొని. ఇదిగోండి, ఇది వచ్చేసి మన సాక్స్ అనమాట. అయితే ఇది ఇలా హోల్స్ పెట్టేసేసి ఈ విధంగా తయారు చేశాను క్లాత్. ఇదిగోండి, ఇలా చక్కగా లోపల ఇంకో కర్ర వచ్చేటట్లుగా కూడా కుట్టాను. ఇలా వేసేసుకుంటాను, ఇలా పెట్టేసేసుకుంటాను, ఇలా క్లాత్ మూత. ఇదిగోండి, చక్కగా ఇలా తగిలించుకుంటాను నైస్గా. చూసారా అందంగా ఉంది కదా. అవన్నీ నాన్నగారు తెచ్చేవాళ్ళండి, తనకి నచ్చినవి తీసుకొచ్చేవాళ్ళు, నాకు ఇచ్చేవాళ్ళు అనమాట. నేను ఈ విధంగా కుట్టుకునేదాన్ని. ఇదిగోండి, బ్లాక్ది అనమాట. ఇది కొంచెం ఇలా కుట్టేశాను. ఇదిగోండి, లోపల చూసారా 2 అరలు పెట్టేశాను, 2, 3, ఒక క్లాత్ పెట్టేస్తే 3 వచ్చేసేస్తాయి. బ్లాక్ చూసారా ఎంత చక్కగా ఉందో. ఇది కూడా ఒక వెరైటీగా ఇలా కుట్టాను, చిన్నది. ఇదిగోండి, జిప్పుతోటి చూసారా చక్కగా, చిన్న జిప్పుతోటి ఎంత అందంగా ఉందో. గట్టిగా మందంగా ఉంటాయండి షీట్స్ అనేవి, శాంపిల్ షీట్స్ పంపిస్తారనమాట. ఇదిగోండి, ఇది కూడా నేను కుట్టాను. ఇదిగోండి, ఇది కూడా ఇలా వచ్చిందేనమాట. దీనికి ఒక బ్యాగ్కి వచ్చింది కూడా తీసేసి ఇలా నేను తీసుకొని, కొక్కేలు అవి తీసుకొని పిల్లలవి ఇంకా ఇలా ఈ క్లాత్ ఇలా పెట్టేసేసుకొని, ఇదిగోండి ఇలా పెట్టా. ఇదిగోండి, అరలు వచ్చేసేసి ఇలా
జిప్పు ఇలా పెట్టేసేసుకొని ఇదిగోండి ఇలా వచ్చేసి బట్టలు గుండీలాగా ఇలా పెట్టేసి చూసారా అందంగా ఉంది కదా చక్కగా. ఈరోజు మీకు ఇవి చూపించాలనుకున్నానండి, అందుకని చూపిస్తున్నాను. ఇదిగోండి ఇదొక టైప్ అండి. చూసారు ఎంత కష్టపడి ఎంత చక్కగా అందంగా కుట్టానో. ఇది మామూలుగా సోఫాకి మీకు తెలుసుగా ఇలా వచ్చేస్తాయి షీట్స్. చూడండి ఈ పైన జేబు ఇలాగా చిన్న ప్యాకెట్ లాగా, లోపల ఇదిగోండి లోపల కూడా చిన్నది ఇలా. ఇదేమో మనకి వీటికి వస్తాయి కదా, ఫ్యాన్స్కి వస్తాయి కదా, జెంట్స్వి ఫ్యాన్స్కి వస్తాయి అన్నమాట. ఇలా పెట్టుకోవటానికని ఇలా పెట్టేసేసి ఇలా అంటించడానికి ఇలా. ఇవి బ్యాగ్స్ వేనండి, ఇవి తీసేసి ఈ కొక్కేలు ఇవి కూడా అవే పిల్లలు వేనండి. చూసారా అందంగా. ఇది రెడ్ది అనమాట. చిన్నది పైన జేబులాగా ఇలా ఒకటి. ఇది ఇలా ఈ మోడల్, ఇది కూడా ఇట్లా గుట్టే అన్నమాట, ఇట్లా పట్టుకోవటానికని. తర్వాత ఇది గ్రే కలర్ అనమాట. ఇది ఇంకొకటి, ఇదొక టైప్గా కుట్టాడు చూడండి. ఇట్లా ఇదొకటి ఇట్లా పెట్టేసేసి ఇది చిన్నది ఇట్లా పైన పెట్టేసుకొని ఇదిగోండి లోపల వచ్చేసేసి ఇదిగోండి ఇది చిన్నది ఒక అర పెట్టుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇదేమో ఇలా ఇలా పెట్టేసుకొని అందంగా ఉంది కదా గ్రే కలరు, చక్కగా నైస్గా ఇలా. చూసారా వైట్ది ఎంత చక్కగా కుట్టానో. ఇదిగోండి చిన్న బొమ్మలాగా ఇలా పెట్టేసేసి ఇలా బటన్ చిన్నది గుండి ఒకటి పెట్టానండి. ఇలా నల్ల పూసలు ఇలా పెట్టి ఎర్ర పూస ఒకటి నోరులాగా పెట్టేశాను. ఇదిగోండి లోపల 2 అరలు పెట్టేశాను, 2 3 ఉన్నాయి అనుకుంటా. చక్కగా ఓకేనా. చూసారా ఇలా 2 కూడా ఇలా అంటించేసుకోవాలి. ఈ 2 వేసాను. బాగుంది కదా, వైట్ అనమాట, చిన్న చిన్నవి. మనము తయారు చేసుకుంటే మన ఇంట్రెస్ట్ని బట్టి రకరకాలుగా తయారు చేసుకోవచ్చండి. ఇదిగోండి ఇది ఒక లాగా అనమాట. ఇదిగోండి దీనికి ఇలా చిన్నది జేబు పెట్టేసాను, మళ్ళీ పైన చిన్నది అరలాగా, మళ్ళీ ఇక్కడ ఒకటి పెట్టాను, మళ్ళీ ఇటు సైడ్ ఇలా చిన్నది ఇట్లా పెట్టానండి. ఇదిగోండి జిప్పు ఇలా పెట్టేసాను. ఇదిగోండి మళ్ళీ లోపల కూడా ఇంకోటి కూడా అరపెట్టేసాను. ఎప్పటి నుంచో మీకు చూపించాలి అనుకుంటున్నానండి, ఈరోజు చూపిస్తున్నాను అనమాట. ఇదిగోండి ఇంకోండి పిల్లలవి. చూసారా కొనే పని లేకుండా ఎంత అందంగా చక్కగా చేశాను. ఇది మా వాళ్ళ అమ్మాయిదేనండి. మళ్ళీ ఇది తెగింది కొన్ని ఇలా ఇలా చిన్నది ఇలా లోపల అలా పెట్టేసేసి ఇలా పెట్టేస్తాను. ఇది ఊడిందండి, ఇది బ్యాండ్ ఊడిపోయింది. ఇలా ఉండాల్సింది, ఇదిగోండి ఇలా ఉండాల్సింది, చక్కగా ఇలా ఇదిగోండి ఇలా. ఇదిగోండి ఇది కూడా ఒక పర్స్ అనమాట, యేసు ప్రభుది అనమాట. చిన్నది చక్కగా ఇలా ఉండేటట్టు నీట్గా అరవతోటి బాగుంది కదా. ఇదిగోండి ఇది నేను కుట్టిందేనండి. చూసారా ఎక్కువగా ఇది యూజ్ చేస్తూ ఉంటానన్నమాట, బ్యాగ్స్ హ్యాండ్స్ అవి చేసేసి. ఇదిగోండి
కుచ్చు కూడా ఇలా తయారు చేసి ఇలా పెట్టుకున్నాను. ఇలా అర పెట్టేసేసి ఇదిగోండి లోపల అట్లా పెట్టేసేసి చూసారా అందంగా మధ్యలో ఇలా ఈ టైప్ ఇది వేసేసి అటు సైడ్ ఇటు సైడ్ క్రింద పైన ఈ టైప్ వేసేసి కుట్టాను అనమాట. కుట్టి హ్యాండ్స్ కూడా చూడండి వెరైటీగా ఎలా కుట్టాను. ఇటు సైడ్ ఆఫ్, ఇటు సైడ్ ఆఫ్, ఇటు సైడ్ ఆఫ్, ఇటు సైడ్ ఆఫ్. ముచ్చటగా చక్కగా ఉంది కదా. గ్రే కలర్ ఎక్కువ ఇష్టపడుతూ ఉంటానండి. గ్రే కలర్ అంటే ఇష్టం. ఇదిగోండి ఇది ఆరెంజ్ అనమాట. ఇలా వెరైటీగా ఇది చక్కగా ఇదిగోండి ఇంకొకటి బాబాది సాయిబాబా అనమాట. ఇవన్నీ పిల్లలు పెట్టుకోరు, ఏం లేదు వేసుకోరని చెప్పేసి ఇలా బ్యాగ్స్కి ఇలా తయారు చేశాను అనమాట. ఇదిగోండి ఇదొక మంచిగా గట్టిగా మందంగా మెత్తగా స్మూత్గా ఉంటుందండి షీట్స్ అనేవి. ఇదిగోండి అరలు పెట్టేసుకున్నాను చక్కగా జిప్ అనేది. ఇది సాయిబాబాది షిరిడి బాబా 2 ప్రక్కలనమాట. ఇదిగోండి ఇదొకటి ఇలా తయారు చేశాను. ఇది రాలిపోయినట్టుందండి, మన క్లిప్స్కి వాటికి వస్తాయండి. ఇలా అంటించాను అనమాట. ఇట్లా చూసారా, ఇలా లోపల ఇలా వేసేసి ఇలా ఇదిగోండి. ఇది ఒక నల్లది అయిపోయిందండి. దీని పని కూడా ఇలా ఉండేది, అయితే దీనికి మామూలుగా ఇలా అంటించేసి పోయిందన్నమాట. ఇక తర్వాత క్లాత్ ఉంది, క్లాత్తో కుట్టాను అనమాట. ఈ క్లాత్ ఉంటుంది కదా, క్లాత్ తోటి బ్యాగులు కుట్టాను అనమాట. చూసారా, ఇలా రెండు చేసేటట్టు ఇటు సైడ్ 2 ఇలా కుచ్చులాగా చక్కగా అందంగా ఉండటానికి క్లాత్ బాగున్నదని ఇలా హ్యాండ్కి వచ్చేసరికి చూడగా ఎంత పెద్దది ఇలా ఉంటే బాగుంటుంది నైస్గా. క్లాత్ ఇష్టం, వైట్ను బాగా ఇష్టం ఉంది, వైట్ క్లాత్. ఇదిగోండి జిప్ ఇక్కడ ఉంది. ఇదిగోండి దీంట్లో మనకి క్లాత్ ఉన్నది కదా, ఇలా ఒక అట్ట ముక్క ఇలా పెట్టేసుకున్నాను అనమాట. ఇదిగోండి ఇక్కడ కూడా చిన్నది ఒకటి జీబ్లాగా పెట్టాను, అరలాగా పెట్టాను. చూసారా, ఇదిగోండి చిన్న అరలాగా. మళ్ళీ ఇదొక అరలాగా పెట్టాను, ఇదొక అట్ట ముక్క ఉంటే ఇలా పెట్టేసుకున్నాను. మళ్ళీ ఇటు సైడ్ కూడా ఉంది చూడండి అర. ఇదిగోండి ఎందుకంటే మనకి నిలబడటానికి అనమాట, అందుకని అలా పెట్టేసాను అనమాట. బాగుంది, నచ్చిందని చెప్పేసి ఇలా కుట్టుకున్నాను అనమాట. ఈ కింద చుట్టూతో బోర్డర్ పెట్టేసుకున్నాను, చిన్న అంచుతోటి. ఇలా అంచు వచ్చింది చక్కగా, ఈ అంచుతోటి ఇలా ఇటేమో ఇలా. బాగున్నదా, వైట్ అంటే బాగా ఇష్టం, బాగుందని క్లాత్ మంచిగా వచ్చిందని అందంగా. ఇదిగోండి చిన్నది ఇట్లా అనమాట. మన క్లాత్లేనండి ఇవన్నీ కూడా. చుట్టూతో కుర్చీ వేసేసి మన లంగాలకి, గౌన్లకి, పిల్లలకి కుర్చీ వేస్తాం కదా, ఇలా కుర్చీ వేసేసి చక్కగా ఇలా కుట్టేసాను. క్లాత్ బాగుంది కదా, ఏమన్నా మనం పెట్టుకోవటానికనే వేసుకోవడానికి చక్కగా క్లాత్ తోటి ఎన్ని వెరైటీలో తయారు చేసుకోవచ్చండి. ఇదిగోండి మామూలుగా ఒట్టిదే అనమాట, ఊరికి ఏమీ లేకుండా ఇలా కుట్టాను అనమాట. చూసారా క్లాత్ ఎంత చక్కగా అందంగా ఉందో, నైస్గా.
ఇదిగోండి, ఇది కూడా క్లాత్, రాణి కలర్ క్లాత్ అండి. ఇదిగోండి, ఫ్లవర్స్ వచ్చేస్తే డ్రెస్ మీదకి వచ్చేసేయండి. ఇలా వేసి క్రింద లేసేసి ఇలా కుచ్చులు అవి వేసేసి చక్కగా ఈ పైన కూడా లేసి వేసేసి కుట్టాను అనమాట. ఇది చిన్నది ఒకటి మనం మామూలుగా బ్లౌజెస్ పెట్టుకుంటాం కదా, ఈ హ్యాండ్స్ అనేవి అవి తీసుకొచ్చాను, అవి ఒకటి పెట్టేసాను అనమాట. ఎందుకంటే ఇలా పెట్టాను. ఇది ఇక్కడ లోపల చిన్న సంచి ఒకటి ఇలా కుట్టానండి, ఈ క్లాత్. ఇది లోపల వచ్చేసేసి ఈ అట్ట మొక్క ఒకటి ఇలా పెట్టేసుకున్నాను. చూసారా, అందంగా ఉంది కదా చక్కగా. దీన్ని ఇలా అంటించడం అనమాట, ఇలా అంటించడం, జిప్పు లేకుండా ఇలా నేను తగ్గించుకోవచ్చు. రాణి కలర్ డార్క్ బాగా మంచిగా ఫ్లవర్స్ ఇది వచ్చేసి మామూలుగా చిన్నదిలేండి, దిండులాగా ఇలాంటి ముక్కమల క్లాత్ లాగా మంచి క్లాత్ వస్తుంది కదా, ఊరకలా కుట్టేసి ఇలాంటి కవర్స్లో పెట్టేస్తానండి. పెడితే ఎన్నాళ్ళుంటే డస్ట్ పడకుండా ఉంటుందండి. ఏమీ ఊరుకోనండి, ఖాళీగా ఉండదు, ఏదో ఒకటి వెరైటీగా చేస్తూ ఉంటాను అనమాట, ఇష్టం వచ్చి. సరే, ఈ రెండు క్యాప్స్ అండి, హ్యాట్స్ అనమాట. హ్యాట్స్ చూసారా ఎలా కుట్టాను, ఓన్లీ అట్ట ముక్కలతోటండి. ఈ క్లాత్ నచ్చింది నాకు, అందుకోసమని బ్లాక్ది హ్యాట్ లాగా తయారు చేశాను. లోపల అట్ట ముక్కలండి, అట్ట ముక్క పెట్టేసేసి ఇలా పెట్టేసి ఈ అంచులు వచ్చేసి మనం హ్యాట్స్ పెట్టుకుంటాం కదా, హ్యాట్ అనమాట. క్యాప్స్ కాదు, మళ్ళీ టోపీ కాదు, ఇది హ్యాట్. చూసారా ఎంత చక్కగా ఉందో. ఈ క్లాత్ ఇది కూడా ఈ హ్యాట్. ఇదిగోండి హ్యాట్, ఇదిగోండి ఇలా ఫ్యాషన్గా ఉంది కదా హ్యాట్, చక్కగా ఉంది కదా, బాగుందండి. బాగుంది కదా, అలా చక్కగా మనకి అందంగా ఉండటానికి ఇలా హ్యాట్స్ అనమాట. క్లాత్ ఓన్లీ లోపల అట్ట ముక్కనండి, అందంగా మామూలుగా ఇలా క్లాత్ ఒకటి కాంబినేషన్, కలర్ కాంబినేషన్ ఎంచుకుంటాము, దేనికి ఏదైతే బాగుంటుందో అలా అనమాట. హ్యాట్స్ రెండు ఇవి కూడా ట్రై చేసి కుట్టేశాను అనమాట, అందంగా ఉంటుంది. ఎలా వస్తుందా రాదా అని చెప్పేసి ఇవన్నీ కూడా పిల్లోస్ మీరు చూస్తున్నారు రోజు వీడియోస్లో చూస్తున్నారు కదా, పిల్లోస్ అలా అనమాట. ఇవన్నీ కూడా ఈ విధంగా కుట్టానండి. మీకు ఎప్పటి నుంచో చూపించాలనుకుంటున్నాను. ఈరోజు కొంచెం వీడియో లింక్ తగ్గిందని చెప్పేసి ఇవి చూపిద్దాము అని అనుకున్నాను. ఇంకా ఉన్నాయండి, లోపల ఎక్కడో ఉన్నాయి ఇంకా కుట్టినవి, ఇలానే తయారు చేసినవి ఇవన్నీ అనమాట. మన సామ్రాజ్యం అనమాట, ఇలా ఉంటుంది, ఖాళీగా ఉంది. ఇంకా ఇలాంటి కవర్స్ చాలా ఉన్నాయండి, ఇంకా ఇంట్లో ఉన్నాయి చాలా. ఇవన్నీ నేను తయారు చేసినవి, బ్యాగ్స్ కానీ, పర్సులు కానీ, క్యాప్స్ కానీ, క్లాత్ బ్యాగ్స్ కానీ, ఇవన్నీ కూడా. అదొక సంతోషం, అదొక పిచ్చి అండి, అదొక ఆనందం, వెనకట్టలేండి, ఖాళీగా ఉండకుండా. నచ్చాయండి, బాగున్నాయా నేను తయారు చేసినవి? ఎలా ఉన్నాయో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి, ఓకేనా? ఈ వీడియో మీకు నచ్చుతుందని భావిస్తున్నానండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మరొకండి. మరలా మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తానండి. అంతవరకు సెలవు, నమస్తేనండి.